ఓం నమ శివాయ. జ్ఞానమురళి మీకోసం మీ భాషలో. జ్ఞానమురళి 61వ భాగము. అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము. నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివబాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. ఆత్మిక సర్జన్ను అయిన నేను మీ ఆత్మకు వచ్చిన రోగాలను తగ్గించడానికి వచ్చిన డాక్టర్ని కదా. ఆత్మ పూర్తిగా బలహీనపడిపోయి వైరాగ్య స్థితిలో ఉన్నవాళ్ళు నేను చెప్పింది చెప్పినట్టుగా చేసి ఆత్మకు వచ్చిన రోగాలను తగ్గించుకుంటున్నారు. కొంతమంది పిల్లలు రోగం వచ్చినా కానీ నేను జ్ఞానం అనే మందు ఇస్తే తీసుకోవడం లేదు. డాక్టర్ని నమ్మినప్పుడే రోగం నయమవుతుంది కదా అంటున్నారు బాబా. మీకు మానసిక ప్రశాంతత లేకపోతే నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని అనే మందు వేసుకుంటే తగ్గిపోతుంది. మీకు భయం కలిగినప్పుడు నేను ధైర్య స్వరూపాన్ని అని సంకల్పం చేస్తే భయం తగ్గిపోతుంది. మీకు మరణ భయం ఉంటే మరణం శరీరానికి ఉంటుంది కానీ ఆత్మకు కాదు. నేను అవినాశి ఆత్మను అనే సంకల్పం చేస్తే మరణ భయం తొలగిపోతుంది. మీరు ఏ విషయానికైనా అలజడిలోకి వెళ్ళినప్పుడు నేను శక్తి స్వరూపాన్ని అనే సంకల్పం చేసినప్పుడు స్థిరంగా నిలబడగలరు. మీరు దాత స్థితిలో ఉన్నప్పుడు ఎవరిపైనా ఈర్ష్య అనేది రాదు కదా. ఈ జ్ఞానరత్నాలు అనే మందు వేసుకుంటున్నారు కానీ పథ్యం చేయట్లేదు అంటున్నారు బాబా. నేను ఆత్మను అనే విషయాన్ని సదా గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. మీ కుటుంబ బాధ్యత సర్వశక్తివంతుడైన బాబాకి ఇచ్చివేసి మీరు నిమిత్తంగా భావించి మీ కుటుంబంలో పాత్ర పోషించండి. నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనే పూర్తి నిశ్చయం ఉండట్లేదు. ఈ 3 పథ్యాలు చేయకుండా మీ ఆత్మకు వచ్చిన రోగం నయం కాదు. అర్థమవుతుందా అంటున్నారు బాబా. నేను ఆత్మను అనే విషయాన్ని సదా గుర్తుపెట్టుకోకపోతే మిమ్మల్ని మీరు దేహంగా భావించి దేహాభిమానంలోకి వెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు మీ ఆత్మకు వచ్చిన రోగం ఎలా నయమవుతుంది అని అడుగుతున్నారు బాబా. మీ కుటుంబ బాధ్యతలన్నీ నాకు ఇచ్చివేసి మిమ్మల్ని మీరు నిమిత్తంగా భావించి కర్మలు చేస్తున్నప్పుడు మీరు తేలికగా ఉంటారు. కుటుంబ సభ్యులతోటి నాకు కర్మబంధన లేదు, సేవా సంబంధం మాత్రమే ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఇంట్లో ఏ పని చేస్తున్నా కానీ నేను ఈశ్వరీయ సేవ చేస్తున్నాను అనుకుని కర్మ చేస్తే మీకు ఖాతా ఏర్పడదు కదా. మీరు చేసుకున్న కర్మల ప్రకారమే మీ కుటుంబ సభ్యులుగా వచ్చారు కదా. సర్వ సంబంధాలు శివపరమాత్ముడితోటి జోడించి కొత్త రచన చేసుకోవాలి కదా. ఈ 2వ పథ్యం కూడా పాటించట్లేదు మీరు అంటున్నారు బాబా. నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనుకుని బాబాపై పూర్తి నిశ్చయం ఉండాలి కదా. ఈ 3వ పథ్యం కూడా చేయట్లేదు. డాక్టర్ని నమ్మనప్పుడు డాక్టర్ రాసిన మందులపై నమ్మకం ఎలా కుదురుతుంది? రోగం ఎలా తగ్గుతుందో మీరే చెప్పండి అని అడుగుతున్నారు బాబా. ఆత్మ ఆరోగ్యంగా ఉంటే మీ శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి వ్యర్థ ఆలోచన లేకుండా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మీరు భయపడే ఆలోచనలు చేసినప్పుడు మీ గుండె ఎక్కువసార్లు కొట్టుకుంటుంది. మీ శరీరానికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. నీరసంగా అయిపోతారు. అందుకే మీరు జ్ఞానరత్నాలు అనే మందుతో పాటు పథ్యం చేసినప్పుడే మీ ఆత్మకు వచ్చిన రోగం నయమవుతుంది. ఇప్పుడు నడుస్తున్న ప్రపంచంలో డాక్టర్లు రాస్తున్న మందులు, పాటించమని చెప్తున్న పథ్యాలు మీ శరీరం కోసము. ఆత్మిక సర్జనైన నేను రాస్తున్న మందులు, పాటించమని చెప్తున్న పథ్యము మీ ఆత్మ కోసం. ఆత్మ ఆరోగ్యంగా ఉంటే మీ శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అర్థమవుతుందా అంటున్నారు బాబా. శివబాబా ఇస్తున్న వరదానం సదా ఆరోగ్య భవ. ఓం నమ శివాయ.